మొన్న హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారు. ఈరోజు కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చినటువంటి వాతావరణం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. అదేవిధంగా మీరు కూడా వచ్చారు. ఏంది ఈ నోటీసులు ఇస్తున్నటువంటి పర్వం కొనసాగుతుంది? ఎందుకు ఈ నోటీసుల పర్వం కొనసాగుతుంది అంటే మీరేం చెప్తారు? ఇక్కడ సిట్టు లేదు, అని బొందలేదు. కేవలం అధికారంలో ఉండు కాబట్టి ఆ పైశాచిక ఆనందం పొందడానికి బీఆర్ఎస్ నాయకులు అనువనువున మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఏ కుంభకోణానికి మేము తెరలేపినా కూడా ఈ రాష్ట్ర ప్రజల సొత్తును తెలంగాణ ప్రజలకి అందే విధంగా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు ప్రతిపక్షంగా బలంగా. కాబట్టి భవిష్యత్తు నాయకుడు బీఆర్ఎస్ పార్టీని నడిపించే రథసారథి కేటీఆర్ కాబట్టి వారికి నోటీసులు ఇచ్చారు. మొన్న కూడా హరీష్ రావు గారికి కూడా గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. హరీష్ రావు గారు విచారణ అనంతరం వచ్చి బయట కూడా చెప్పడం జరిగింది. ఒక గంట ప్రశ్నలు ఏవో అడుగుతున్నారు, మళ్ళీ పోతున్నారు, ఒక గంట మాట్లాడుతున్నారు, మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. గతంలో 2.5 సంవత్సరాలు ఇప్పుడు నేను అధికారంలో వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగు, ఇందులో కుంభకోణం, లేకపోతే కాళేశ్వరం మీద స్వయాన ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పిలవడం జరిగింది. కానీ ఏమన్నా ఉందా అలా బలం అంటే ఏమీ లేదు. కేవలం రాష్ట్ర ప్రజలంతా కూడా ఎక్కడ పోయినా ఇప్పుడు మీరు చూడవచ్చు, మొన్నటికి మొన్న వివేక్ గారు కూడా వారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా మా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఏది, రోడ్లు వస్తలేవు, ఏం వస్తలేవు అంటే అంటే నేరుగా పోయి నువ్వు ప్రభుత్వం అని అడిగంటే వాడే ప్రభుత్వం అయితే ఇంకా ఎవరు నువ్వు అడుగుతారు? అలాంటి పరిస్థితులు ఉంది. ఇవాళ ఎక్కడిదక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీసే పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇవాళ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటారు. కాబట్టి నాయకులు మా దగ్గర నాయకత్వం అనేది బలమైన నాయకత్వం ఉంది. గతంలో చేసిన మాజీ మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కేసీఆర్ గారు ఒక్కొక్క బాణాన్ని ఎలా తయారు చేసిరంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని కూడా ఇప్పటివరకు నింపుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఢిల్లీలో ఎక్కడ చక్రం తిప్పితే అది ఇక్కడ తిప్పే పరిస్థితి ఉంది తప్ప సొంతంగా నీ మంత్రివర్గాన్ని కూడా ఇప్పటివరకు పూర్తి చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు ఇప్పుడు 2.5 ఏళ్ళు గడవడానికి వస్తుంది. ఇంకా నువ్వు ఉండేది 2 ఏళ్ళు. ఇప్పటివరకు అంత సమర్థవంత నాయకత్వం కూడా కాంగ్రెస్లో లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో కేవలం సిట్ నోటీస్ ఇచ్చిందంటేనే ఇలా మీరు చూస్తూ ఉన్నారు కార్యకర్తలని. తెలంగాణ భవన్ అంతా కూడా ఇలా నిండుకొని ఉంది. ఎందుకంటే మా భవిష్యత్ నాయకులు రానున్న రోజుల్లో ఈ పార్టీని నడిపించేవారు, మాకు దిశానిర్దేశం చేసేవాళ్ళు కూడా వారే అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. బురద జల్లేది ఏం లేదు. నువ్వు మంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, స్వయంగా హోంశాఖ మంత్రిగా కూడా నువ్వే ఉన్నావు. అసలు ఏం చేయాలనుకున్నావు? అరెస్ట్ చేసే దమ్ముంటే అరెస్ట్ చేయి, మీరు దమ్ముంటే అరెస్ట్ చేయరని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇది ఎందుకు విచారణ పేరు మీద నీకు ఉంది కదా అరెస్ట్ చేయాలని, దమ్ముంటే అరెస్ట్ చేయంటున్నాం కదా. లేకపోతే ఆధారాలు లేకపోతే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరుకో, ఇందులో కేసులో ఏం లేదని చెప్పి. ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామని కూడా అంటున్నాం, అంటే గద్దెలు కూల్చుతామని అంటున్నాం. అరే నాయన, నీ బాస్ చంద్రబాబు నాయుడుతోనే ఏం కాలేకపోయింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీకంటే పొడుగు ఉన్నోడు, పొట్టుగు ఉన్నోడు, లావు ఉన్నోడు అందరూ అన్నారు కేసీఆర్ని ఇది చేస్తాం, కూల్ చేస్తాం, టీఆర్ఎస్ అనే పార్టీని బతకనియమన్నారు. కానీ అట్లాంటి ఒక బక్కపల్సని వ్యక్తి 2014లో రాష్ట్ర ప్రకటన జరిగింది, రాష్ట్రాన్ని సాధించిందనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకో. నిన్నేంద్ర నాయన నీ సోనియా గాంధీ మీ ఢిల్లీ నాయకుల మెడలోంచి రాష్ట్రాన్ని తెచ్చినోడు, నువ్వేం కదిలిస్తావు? కేసీఆర్ ఒక గాలిని కూడా నువ్వు దాకలేవు. నువ్వు అది గుర్తుంచుకో. కేసీఆర్ పుణ్యాన్న నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. జీవితాంతరం నువ్వు కేసీఆర్కి రుణపడి ఉండాలి. ఖచ్చితంగా రాకపోయేది కదా. టీమిండియా కెప్టెన్ లేకపోతే వరల్డ్ కప్ మనకు ఎట్లా రాదో ఈ రాష్ట్రాన్ని కూడా సాధించాలంటే కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకుడు. కేవలం రోడ్ల మీద కొట్లాడితే రాష్ట్రం రాలేదు. అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ దేశంలో ఉన్న 33 పార్టీలను అందరినీ ఏకం చేసి వాళ్ళ సంతకాలు సమీకరించి పార్లమెంట్లో మనం కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఎంతోమంది బలిదానాలు కూడా అయిపోయినాయి కదా. బలిదానాలు అంటే చాలా రాష్ట్రాలలో చాలా బలిదానాలు కూడా జరిగినాయి. బలిదానం అనేది ఒక్కటే కాదు కదా, బలిదానంతోనే రాష్ట్రాలు ఒక్కటి రాలేదు కదా. రాజకీయ చాణక్యం కూడా అనేది ఉండాలి. ఏదైతే మనం పోరాడినాం పార్లమెంట్లో, ఎందుకంటే ఏ చట్ట సవరణ జరగాలన్నా, ఏ రాష్ట్ర విభజన జరగాలన్నా అవన్నీ జరిగితే ఎక్కడ పార్లమెంట్లో జరుగుతాయి. ప్రశ్నించాలి. రాజకీయ బలాన్ని మనం ఏకం చేసి గొంతు ప్రతి ఒక్కరిది ఉంది ఇందులో. మేమే కేసీఆర్ ఒక్కనని అంటలేము, అందరిది ఉంది. దాంతోపాటు కూడా ముందుండి నడిపించారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే రాష్ట్రం వచ్చిందని. ఎన్నికల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ విజయకేతన ఎగరవేసింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగిస్తామని చెప్పేసి కూడా అంటారు.
రేవంత్ రెడ్డి గారికి నేను ఏం అంటే గతంలో ఉన్న ప్రీవియస్ చరిత్ర అంతా తీసుకోరు. ఎక్కడ ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలి అసలు యాక్చువల్లీ. కానీ ఇక్కడ చూస్తే ఏముంది, 60% నీకు వస్తే 40% బీఆర్ఎస్కి వచ్చింది. ఇతరులు 1500 పై చిలుకు సీట్లను సాధించారు సర్పంచ్లు. అంటే నైతికంగా నీ ఓటమి అక్కడి నుంచే ఖరారైంది. మీరు ఎంపీ ఎలక్షన్లలో కూడా చూసుకుంటే అధికార పార్టీ నువ్వు ఏదైతే ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న రాష్ట్రంలో కేవలం సంవత్సర కాలంలో నువ్వు 8 సీట్లు తెచ్చుకోవడం అనేది అది నీ యొక్క పరిపాలనకు అనేది కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు అది. అంటే బీజేపీ అనేకంగా 8 ఎలా గెలుస్తుంది? మేము ఉన్నప్పుడు 4 సీట్లు దాటని బీజేపీ ఇవాళ 8 సీట్లు గెలిచే పరిస్థితి వచ్చిందంటే కూడా దాని వెనకాల నీ కృషి ఉంది. సింగరేణి బొగ్గు కుంభకోణంలో దాని విషయం పైన బీజేపీ పార్టీ స్టాండ్ మీద మాట్లాడట్లేదు ఎందుకంటారు? ఈరోజు బీజేపీ ఏ అంశం మీద మాట్లాడింది, అసలు బీజేపీ ఏ అంశం మీద మాట్లాడిందని కూడా నేను తెలియజేస్తాను. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 జాతీయ పార్టీలు కూడా గొంతులు దించుకొని బట్టలు దించుకొని కొట్లాడారు. ఇలా బండి సంజయ్ చేయడం అంటే కేవలం కేంద్ర మంత్రి కాగానే రాష్ట్ర ప్రయోజనాలను మర్చిపోయారా మీరు? మీ యొక్క పదవుల కోసం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఆత్మగౌరవాన్ని తీసుకొని మీరు ఢిల్లీలో పెడుతున్నారు. అంటే కేవలం ప్రాంతీయ పార్టీలను అనగదొక్కే విధంగా ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. 2 జాతీయ పార్టీలే కీలక పాత్ర పోషించాలి. ఉంటే బీజేపీ ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ ఉండాలి, మా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మా చెప్పు చేతుల్లో ఉండాలనే విధంగానే ఈరోజు నడుస్తూ ఉన్నాయి. ఈరోజేమో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్నేమో ఖండిస్తూ ఉంటారు, నాయకుల పైన విమర్శలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులంతా కూడా? ఇలా సింగరేణిలో కుంభకోణమైనా, అలాగే హైడ్రా వచ్చినప్పుడు మాట్లాడలేరు, అలాగే మూసీలో 1,50,000 కోట్లు చేస్తామన్నారు. చెరువుల్ని కాపాడడానికి, చెరువులు ఆక్రమిస్తున్నటువంటి భూ కబ్జాదారుల నుంచి కాపాడడానికి తెచ్చినటువంటి హైడ్రా కదా. ఇప్పటివరకు ఏది మళ్ళీ రండి ముఖ్యమంత్రి గారు అన్ని ఇల్లు ఇప్పటికి ఉంది దుర్గం చెరువులో. మళ్ళీ ఆ ఇల్లు ఎందుకు ఊళ్ళో అంటే పేదవాళ్ళే కనిపిస్తారా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి కేవలం పేదవాళ్ళే కనిపిస్తారా, పెద్దవాళ్ళు కనిపించలే? ఎంతమంది వాళ్ళు ఉన్న మంత్రులది ఇప్పుడు ఫామ్ హౌస్లు అన్నీ కూడా చెరువుగా ఆనుకొని ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమన్నా రాజ్యాంగానికి ఏమన్నా వాళ్ళ అతిథులా, లేకపోతే రాజ్యాంగానికి వాళ్ళు ఏమైనా కుటుంబ సభ్యులా? అంటే పేదవాడికి ఒక రాజ్యాంగము, మంత్రులకు వాళ్ళ కాంగ్రెస్ కుటుంబానికి ఏమైనా సపరేట్ రాజ్యాంగాన్ని ఏమన్నా రచించుకురా? మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అంతా నడిచేది కూడా ఎనుముల రాజ్యాంగం నడుస్తుంది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. చెప్పాలంటే ఏం చెప్తాం? సూటిగా చెప్తున్నాం, ఇంకా నువ్వు ఉండేది 2 సంవత్సరాలు. నువ్వు ఎక్కడ పారిపోతావు తర్వాత వచ్చిన కల్లా నీ కుంభకోణాలని కూడా బయట పెడతాం. నువ్వు మమ్మల్ని కేవలం సిట్టు విచారణ పేరు మీద అక్కడ ఏం లేకపోయినా పిలుస్తున్నావు, నిన్ను మాత్రం జైల్లో మళ్ళీ చెప్పకూడదు పరిస్థితి వస్తుంది. అది నువ్వు చేసుకున్న కర్మ.